ఏటి దగ్గర ఒక బట్టలుతికే వ్యక్తి ఉన్నాడు. అతని పేరు రాము. అతను బట్టల్ని బాగా ఉతకడానికి బదులుగా ఏం చేస్తే వాళ్ళ బట్టల్ని ఊర్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇస్తారని కొత్తగా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అతని బుద్ధి తక్కువ బుర్ర పెట్టుకుని అతను చేసే ఆ ప్రయత్నాల్లో మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. అందరూ అతన్ని ఒక పెద్ద వ్యక్తి అనుకోవాలనుకుని ఒక మంచి సువాసనొచ్చే సెంటు వేసుకుంటాడు, లేదంటే కొత్త బట్టలు వేసుకుంటాడు. రాము అందరింటికి వెళ్లి వాళ్ల మురికి బట్టలు తీసుకుంటూ ఉంటాడు. రాము బట్టలు ఉతికేవాడిని వచ్చానమ్మో, రాము బట్టలు ఉతికేవాడిని వచ్చాను, త్వరగా రండి, మీ యొక్క బట్టల్ని ఇవ్వండి, నేను మంచిగా ఉతికిస్తాను మీకు. బాబు నాన్న, బట్టలు ఉతికేవాడు వచ్చాడు. మన ఇంట్లో మురికి బట్టలన్నీ తీసుకెళ్లి వాడికి ఉతుకుతాడు. ఇదిగోండి అంకుల్, నాన్నగారు చెప్పారు మంచిగా ఉతికిమ్మని. పోయినసారి మీరు బట్టలు ఉతికారు కదండి, అందుట్లో మరకలున్నాయంట. ఎక్కడ మరకలున్నాయేంటి? నాకు మరకలు బాగానే తెలుస్తాయిలే. నా కళ్ళజోడు చూసావా, కొత్తది ఇప్పుడే కొన్నాను నేను. నీకంటే నాకు బాగానే తెలుసు. ఒకవేళ బట్టల్లో మురుకుందంటే నేనే మంచిగా ఉతికిస్తాను. రాము తన బట్టల ముట్టలు వేసుకుని గాడిద మీద పెట్టుకుని ఇంకొకింటికి వెళ్లాడు. అక్కడ కూడా ఇంతకు ముందులాగే అరిచాడు. బట్టలు ఉతికేవాడిని వచ్చానమ్మా, ఇవ్వండి ఇవ్వండి, మీ యొక్క బట్టల్ని ఇవ్వండి. నేనే రాము, బట్టలు ఉతికేవాడిని వచ్చాను, త్వరగా ఇవ్వండి మీ బట్టల్ని. అయ్యో ఇవ్వండి బాబు, త్వరగా ఇవ్వండి, బట్టలు ఉతకడానికి ఇవ్వండి. అరే ఎంతసేపు నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను, మీకు చెవులు వినపడవా? అయ్యో అరిసి అరిసి నా గొంతే పోయింది తప్ప ఈ ఇంట్లో ఎవరికి మీకు చెవులు వినపడవా? ఇదిగో బట్టలు, ఈసారైనా బాగా ఉతికివ్వు. ఏంటి, పోయినసారి నేను ఉతికివ్వమని ఒక చీరిచ్చాను, అది మీరు బాగానే ఉతకలేదు. దాంట్లో చాలా మరకలు అలాగే ఉన్నాయి తెలుసా? అయ్యో అమ్మా, అట్లా ఉండుంటే ఒకవేళ మీ గుడ్డల్ని మీరు ఉతుక్కోవచ్చు కదా. రాము తన అన్ని గాడిదలను తీసుకుని ఆ నది ఒడ్డుకి వస్తాడు. తర్వాత అతను బట్టలు ఉతకడం మొదలుపెట్టాడు. తర్వాత చాలా తొందరగానే అతను బట్టలు ఉతికి ముగించేశాడు. అయ్యో ఇవాళ ఎక్కువ బట్టలు ఉతికేస్తాం వల్ల బాగా ఒళ్ళు నీరసం వచ్చేసింది నాకు. ఇక 2 రోజుల వరకు ఎలాంటి పనిని నేను చెయ్యను. ఎటైనా తిరగడానికి వెళదాం. రాము ఊరంతా చూడ్డానికి పట్నానికి వెళ్ళాడు. పట్నంలోనే 2-3 రోజులు ఉండి మళ్ళీ ఊరికొచ్చాడు. అమ్మయ్య, చాలానే సంతోషంగా ఉంది తిరగడం వల్ల. ఇప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంది. అయ్యా బాగా అలిసిపోయా తిరిగి. ఇంకా 2 రోజుల వరకు కొంచెం విశ్రాంతి తీసుకుంటా. రాము ఆ రోజంతా పడుకున్నాడు. మరుసటి రోజు పొద్దున్నే లేచి ఇంటి బయటికొచ్చి అతని గాడిద దగ్గర ఇలా అడిగాడు. అయ్యో నా యొక్క గాడిద, ఎలా ఉన్నావేంటి? నేను బానే ఉన్నాను ఓనర్ గారు, కానీ ఏంటి మిమ్మల్ని 2 రోజుల వరకు చూడలేకపోయాను అసలు. అదే సిటీని తిరిగి చూద్దామని నేను వెళ్ళాను. చాలానే సంతోషం దొరికింది నాకైతే అక్కడ. ఓనర్ గారు, మీరు ఉతికిన బట్టలైతే అక్కడ ఎండకి బాగా మాడిపోయినాయండి. అది మాత్రమే కాకుండా కొన్ని బట్టలైతే గాలికి అటు ఇటు ఎగిరిపోయాయి కూడా. నాకేమనిపిస్తుందంటే మనం జనాల యొక్క బట్టల్ని తిరిగి ఇచ్చేద్దామండి. వాళ్ళైతే చాలా బాగా కోపంలో ఉన్నారు మన మీద. ఇద్దాంలే, మెల్లగానే ఇద్దాం. వాళ్ళ దగ్గర వేరే బట్టలు లేవేంటి? ఖచ్చితంగా వేరే బట్టలు ఉండే ఉంటాయి. సర్లే, ఇవాళ ఒక్కరోజు గడవని, రేపు అన్నీ చూసుకోవచ్చులే. సరే ఓనర్ గారు. రాము, బట్టలు ఉతికేవాడిని వచ్చాను బాబు, బట్టలు ఉతికేవాడిని, మీ బట్టల్ని తీసుకోండి. మీ యొక్క ఉతికిన బట్టల్ని వచ్చి తీసుకోండి బాబు, తీసుకోండి. ఏమయ్యా బట్టలు ఉతికే బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? 1 వారం నుండి నా స్కూల్ యూనిఫామ్ మీ దగ్గర ఉంది, అందు కారణంగా నేను స్కూల్ లీవ్ వేయాల్సి వచ్చింది. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను బట్టలు ఉతికే బాబు అని పిలవద్దని. మర్యాదగా నన్ను అంకుల్ అని పిలువు, సరేనా? ఒకవేళ యూనిఫామ్ నా దగ్గర ఉంటే నువ్వు వేరే బట్టలు వేసుకుని వెళ్ళొచ్చు కదా. స్కూల్కి నువ్వు బట్టల కోసం వెళ్తున్నావా, చదవడానికి వెళ్తున్నావా? రాము వాళ్ళ బట్టలనంతా కిందికి వేసేసి ఆ చోటు నుంచి బయలుదేరేస్తాడు. ఎందుకు ఇప్పుడు కోపడుతున్నారు? రాము బట్టలు ఉతికేవాడు వచ్చాడని మీరే అంటారు, తిరిగి మీరే అంటారు నన్ను అలా పిలవద్దని. ఇంత పెద్ద పిచ్చోడు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇంకొకింటికి కూడా వెళ్లి ముందులాగే అక్కడ కూడా అరిచాడు. మీ యొక్క ఉతికిన బట్టలను వచ్చి తీసుకోండి బాబు. అరే అన్నయ్య, ఇన్ని రోజులు ఎక్కడికెళ్లారు? మా బట్టలు తీసుకుని 1 వారం అయింది. ఈసారైనా బాగా ఉతికారా లేదా? చూడండి, మీ యొక్క బట్టల్ని మంచిగానే ఉతికాను, నా డబ్బులు కూడా ఇవ్వండి. రాము ఇంటికొచ్చాక అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇక ముందు బట్టలు ఉతకడానికి చాలా డబ్బులు తీసుకోవాలని ఆలోచిస్తాడు.
రాము బట్టలు ఉతికేవాడిని వచ్చాను బాబు, బట్టలు ఉతికేవాడిని వచ్చాను, మీ యొక్క బట్టల్ని ఇవ్వండి నాకు. అతను చాలాసేపు అరిచాడు, కాని అతనికి ఎవ్వరూ బట్టలు ఉతకడానికి ఇవ్వలేదు. ఇందుకు కారణం ఏంటంటే అతను ముందు బాగా బట్టలు ఉతకడు, అలాగే ఉతికినా గాని అతని దగ్గరే చాలా రోజులు అలాగే పెట్టుకుంటాడు ఆ బట్టల్ని. ఇందువల్ల అందరికీ రాము మీద కోపం వస్తుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా రోజులు కూడా గడిచాయి, కాని రాము బట్టలు ఉతికే వ్యక్తి దగ్గర ఎవరూ బట్టలు ఉతకడానికి ఇవ్వరు. ఇందువల్ల అతని దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి. ఇప్పుడు అతనికి ఏం చేయాలనేది అస్సలు ఏమీ అర్థం కాదు. అందువల్ల అతను అతని గాడిద దగ్గర ఇలా చెప్తాడు. అయ్యో, నాకు తెలిసి ఈరోజు ఆకలితోనే చనిపోతున్నాను అనుకుంటా. ఎవ్వరూ బట్టలు ఉతకడానికి ఇవ్వలేదు. ఓనర్ గారు, ఇందుట్లో మొత్తం చేసిన తప్పంతా మీదేనండి. ముందు మీరు జనాల దగ్గర అసలు మంచి మర్యాదగా మాట్లాడట్లేదు, మరియు రెండోది మీరు అసలు వాళ్ళ బట్టల్ని సరిగ్గా ఉతకటం లేదు. జనాలు మనకి బట్టలు ఇచ్చేది వాళ్ళకి ఉతకటం రాదని కాదు, వాళ్ళకి ఉతకటానికి సమయం లేక మనకిస్తున్నారు ఉతకమని. మరియు అలాగే వాళ్ళు మంచి బట్టలు వేసుకోవాలనుకుంటున్నారండి. సరే, నేనేం చేయాలి చెప్పు? మీరు అసలు ముందు అందరి దగ్గరికి వెళ్ళండి, అలాగే వెళ్ళి అందరి కాడ క్షమాపణ అడగండి. రాము అందరింటికి వెళ్లి అతన్ని క్షమించమని అడుగుతాడు. అమ్మా చెల్లమ్మ, నన్ను క్షమించు. నేను మరోసారి నుండి మీ యొక్క బట్టల్ని మరక లేకుండా ఉతికిస్తాను, అంతేకాకుండా సమయానికి ఇచ్చేస్తా. సరే అన్నా, కానీ పోయినసారిలాగే ఈసారి కూడా చేస్తారనుకోండి, ఇంకొకసారి నేను మీకు ఉతకడానికి అస్సలు బట్టలు ఇవ్వను. అన్ని బట్టలు ఉతకాలి, నా పుట్టినరోజు వేరే వస్తుంది. ఈసారి నుండి ఎలాంటి తప్పుకి ఛాన్స్ ఇవ్వనమ్మా చెల్లమ్మ. రాము ఆమె దగ్గర బట్టల ముట్ట తీసుకుని ఇంకొకింటికి వెళ్ళాడు. రాము ఇంకో అబ్బాయి దగ్గర కూడా క్షమించమని అడిగాడు. నన్ను దయచేసి క్షమించు బాబు, ఇక మీటటి నుంచి నీ బట్టల్ని 2 రోజులను ఉతికిచ్చేస్తాను. సరే అంకుల్, ఇదిగోండి నా స్కూల్ డ్రెస్, మంచిగా ఉతికివ్వండి. వచ్చే వారం నాకు రిజల్ట్ అంకుల్, దాని కారణంగా లేట్ చేయకండి. సరే బాబు. ఓనర్ గారు, ఈ బట్టల నుండి చెడు వాసన బాగా వస్తుంది. దాని కారణంగా మీరు బట్టలు ఉతికాక మంచి సువాసన వేసే పౌడర్ వేసారనుకోండి, ఈ బట్టల నుండి మంచి వాసన వస్తుంది. రాము అన్ని బట్టల్ని కంఫర్ట్తో నానబెట్టాడు. అందువల్ల అతను ఉతికిన అన్ని బట్టల నుండి మంచి సువాసన వచ్చింది. ఆ బట్టలు ఆరిన తర్వాత వాటినన్ని ఇస్త్రీ కూడా చేశాడు. ఓనర్ గారు, మనం ఇంకా ఇలాంటి పనుల్ని చాలా చేయగలము. ఆ అబ్బాయి యొక్క రిజల్ట్ వచ్చేవారు వస్తుంది కదా, ఆ అబ్బాయి యొక్క బట్టలను ఉతికిస్తమే కాకుండా ఆ అబ్బాయి మంచి మార్కులతో పాస్ అవుతాడని ఒక పేపర్ మీద రాసిచ్చి ధైర్యం ఇస్తే ఆ అబ్బాయికి కూడా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి యొక్క పుట్టినరోజు వస్తుంది కదా, ఆ అమ్మాయి యొక్క పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఇస్తే మంచిగా ఉంటది. నా ఆలోచన నచ్చొద్దని అనుకుంటున్నా. ఆహా, అరే ఇది చాలానే మంచి ఐడియా అసలు. రాము ఆ పేజీలో ఆ అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని ఒక చీటీలో రాశాడు. తర్వాత ఆ చీటీని ఆ అబ్బాయి బట్టల మధ్యలో పెట్టాడు. దాంతో పాటు ఆ అబ్బాయి పక్కింట్లో ఉన్న ఒక లేడీతో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఈసారి అందరూ సంతోషించారు, ఎందుకంటే అన్ని బట్టలు ఈసారి సువాసన ఉంది, తర్వాత శుద్ధంగా ఉంది. తర్వాత అన్ని బట్టల్లోనూ ఒక చీటీ కూడా ఉంది. అందులో కొందరికి మంచి ఆరోగ్యం ఉండాలి అని రాసుంటే, ఇంకొంతమందికి పుట్టినరోజు శుభాకాంక్షలు, వాళ్ళ ఫ్యూచర్ గురించో విషెస్ చెప్పి ఉంటాడు. అందరికీ రాము ఒక కొత్త ప్రయత్నం చాలా నచ్చింది. ఇప్పుడు రాము దగ్గరికి ఉతకడానికి ఎన్ని బట్టలు వస్తుందంటే అతను ఒక్కడి వల్లే అన్ని బట్టల్ని ఉతకడం కుదరలేదు. కొద్ది రోజుల్లోనే రాము ఒక లాండ్రీ ఓపెన్ చేశాడు. తర్వాత ఆ షాప్కి రాము లాండ్రీ అని పేరు పెట్టాడు. ఇప్పుడు అతను బట్టలు ఉతకాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా మంచి ఒక చోట్లో కూర్చుని అందరికీ ఒక మంచి విషెస్ రాసి అందరికీ పంపిస్తూ ఉంటాడు. తర్వాత ఆ రోజు నుండి రాము లాండ్రీ నుండి వచ్చే ఆ బట్టల కోసం మాత్రమే వెయిట్ చేయకుండా రాము రాసే విషెస్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు.